మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీ నామమునకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలము మాకిచ్చిన ఈ గొప్ప రోజును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈ రాత్రి వేళ కాపాడో వందనాలు. ఉదయమే లేచి నేను స్మరించుకోవడానికి, నీ వాక్యాన్ని చదవడానికి, నీ వాక్యము వినడానికి కృప చూపించావు తండ్రి, మీ స్తోత్రాలు. ఈరోజంతా ప్రభా, ప్రతి వారిని వాక్యము దగ్గర తీసుకొచ్చి ఆ వాక్యము ద్వారా వారితో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధ ఆత్మచేత నింపబడినట్లుగా, వాక్యాన్ని గ్రహించగలిగినట్లుగాను, ఈ వాక్యం ద్వారా దినమంతా నడవగలిగినట్లుగా తండ్రి సహాయమును మీరు దాచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి పనులను మీరు ఆశించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు కావలసిన అందరికీ కావలసిన ఆరోగ్యమును, నాన్న స్వస్థత మీరు దాచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ వాక్యాన్ని చదువుతున్న వారికి నాయన నీ ఆత్మ సంగతులు వారు గ్రహించి దేవా నేను స్తుతించే కృప ప్రతి వారు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మా తండ్రి నీ కృపలో భద్రపరిచి నువ్వు నడిపించము. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యం చదువుకుందాము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. సియోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరుకును దయచేయునుగాక, ఆమెన్. దేవుని వాక్యములో సియోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలులారా, ఆనందించండి. యెరూషలేము కుమార్తెల సంపూర్ణంగా హృదయముతో సంతోషించండి అంటూ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దీనికి ముందు అధ్యాయములో దేవుని తీర్పు ఉంది, కానీ ఇక్కడ మాత్రము దేవుడు తన రక్షణ ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని ఇక్కడ దేవుడు ప్రకటిస్తున్నాడు. కనుక యెషయా గ్రంథములో మనము 12వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంటుంది. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ ఘనుడై ఉన్నాడు. దేవుడు ఎలాగో ఉన్నాడంటే ఘనుడై ఉన్నాడు కనుక అందుకనే ప్రతి వారికి కూడా ఆనందానికి కారణము ఎవరు అని అంటే దేవుని కార్యాలే. ఎందుకంటే ఒకరి జీవితంలో ఆనందాన్ని కలుగు చేస్తున్నారు అని అంటే కేవలము అది దేవుని వల్ల మాత్రమే ఆనందం కలుగుతుంది, మనుషుల వల్ల ఆనందం మాత్రము కలగదు. 30వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, ఆయన కోపం నిమిషం మాత్రముడను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెను, ఉదయం సంతోషము కలుగును. దేవుని కోపము ముందు అధ్యాయంలో ఇశ్రాయేలు వారికి మరి కఠినమైనటువంటి తీర్పులుగాను లేక ఆనందం లేకుండా అధ్యాయంలో ఈ 3వ అధ్యాయం వచ్చేసరికి ఆయన సంతోషాన్ని ఇస్తున్నాడు. అందుకని కోపం నిమిషం మాత్రమే ఉంటుందని, కనుక ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని మనం చూడగలుగుతున్నాం. అందుకని దినము వాక్యంలో మనం చూసినట్లుగా ప్రతి వారికి ఆనందానికి కారణము మనుషులు కాదు, దేవుని కార్యాలు బట్టి ఆనందించగలుగుతుంటాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ జెఫన్యా గ్రంథంలోనే మనం చూసినట్లయితే యెహో ఉత్సాహధ్వని చెడి అంటే పరిస్థితులు బాగున్నాయని కాదు, కానీ పరిస్థితులు బాగున్నా లేకపోయినా కానీ మనము ఇప్పుడు కూడా ఎలాగుండాలి అంటున్నారంటే వాక్యంలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి అంటున్నారు. కేవలము ఎందుకు అని అంటే సంతోషం ఎక్కడ దొరుకుతుంది? నీ జీవితంలో దేవుని దగ్గరే కనబడుతుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషించండి, కృతజ్ఞతాస్తుతులతోనూ ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. అందుకనే మనము వాక్యంలో చూసినట్లయితే అక్కడ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. నీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం ఉండాలంటే కేవలము ప్రభుని బట్టి మాత్రమే నీకు ఆనందం కలుగుతుంటుంది. ఇంకా మనం చూసినట్లయితే సంపూర్ణమైన సంతోషము
ఎక్కడ కనబడుతుంది అని అంటే 86వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఎలా చెల్లించాలట? పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడే, ఎప్పుడు సీయోను నివాసులారా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి, ఉత్సాహధ్వని చూడే. ఈరోజు దేవుడు చూడు నెలంతా కాపాడాడు, ఈ రోజు వరకు కాపాడుతాడు, ప్రతిరోజు కాపాడుతున్నాడు. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్టి దీవెన పొందుకోవడానికి ప్రతి వారి జీవితంలో ప్రతి దినము ప్రతి నిత్యము ఆయనను స్తుతించి ఘనపరిచేవారుగా ఉండాలి. అప్పుడు నీ పరిస్థితులన్నీ దేవుడే మార్చుకుంటాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మరణాత. యెరూషలేము నివాసులారా యెహోవాకు స్తుతి పాడుడి. ఇశ్రాయేలీయులారా మీరు క్రొత్త గీతము జయమని పాడుడి. క్రొత్త గీతము జయమని పాడుడి.